నమస్తే. టీ10 ప్రేక్షకులకు స్వాగతం. ఈ మధ్య కాలంలో అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ గెలిచాడు. గత ఎన్నికల్లో ఓడిపోయాడు. ఆ ఓటమితో ఆయన రాజకీయ జీవితం ముగిసింది అని అందరూ అనుకున్నారు. అయినా ఆ తర్వాత ఎన్నో కేసులు, ఆరోపణలు వచ్చినప్పటికీ తిరిగి పుంజుకొని ఇప్పుడు మళ్ళీ గెలిచాడు. ఈ అమెరికా ఎన్నికల్లో ఏం జరిగింది? ఎందుకు గెలిచాడు? ఏమేం జరిగింది? అనే విషయాల మీద మనతో పాటు యూట్యూబర్, ప్రముఖ విశ్లేషకులు శివకుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే శివకుమార్ గారు. నమస్తే. ట్రంప్ గెలుపా డెమోక్రాట్ల వైఫల్యమా? డెమోక్రాట్ల ఓటమి అని చెప్పుకోవచ్చు. ఎలా? ఇప్పుడు వరకు వారు పరిపాలిస్తున్నారు. సో అమెరికన్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి, ద్రవ్యోల్బణం బాగా ఉన్నాయి, ధరలు బాగా విపరీతంగా పెరిగాయి. సతమతం మారుతుంటే క్లారిటీ ఆఫ్ థాట్స్, పాలసీస్లో క్లారిటీ ఇవ్వలేకపోయారనేది మేము భావిస్తున్నాను. కమలా హ్యారిస్ డెమోక్రాటిక్ నామినేట్ ముందు బిడెన్ నిలబడతానన్నాడు. దాని తర్వాత ఆయన రోడ్డు మీద మితిమీరి ఏమేమో మాట్లాడితే మళ్ళీ వేరే క్యాండిడేట్ని పెట్టారు. కానీ ట్రంప్ ముందు నుంచే 2-3 సంవత్సరాల నుంచే ప్లాన్ చేసుకుని ఉన్నాడు ఈ ఎలక్షన్ కోసం. ఎలాన్ మాస్క్ లాంటి వాళ్ళు ఆయనకి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. డబ్బులు సపోర్ట్ $160 మిలియన్ ఇచ్చినట్టు కూడా పేపర్లో వస్తుంది. సో ప్రచారం దాంట్లో కార్పొరేట్స్ అంటే ఇవన్నీ అంటే వీళ్ళ క్లారిటీ ఆఫ్ పాలసీలో ట్రంప్ క్లియర్గా కొన్ని విషయాలు చెప్పాడు. నేను అమెరికా ఫస్ట్ అంటాడు ఆయన. అమెరికా ఫస్ట్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అంతా అమెరికాలోనే అన్ని జరగాలి, అమెరికాలోనే ఉత్పత్తి అవ్వాలి, అమెరికా వాళ్ళకి ఉద్యోగాలు రావాలి, ట్యాక్సులు కట్ చేస్తాను. ఇవాళ చాలా హామీలు ఇచ్చాడు, క్లియర్ కట్ హామీలు ఇచ్చాడు. వీళ్ళు ఏంటంటే కొనసాగుతున్న పాలసీస్ హామీలు క్లారిటీ లేదు. అది ఎందుకు ట్రంప్ పాలసీస్ ఎందుకు పనికిరావు, అది ఎందుకు దుర్మార్గం అని కూడా చెప్పలేకపోయారు ఎక్స్పోజ్ చేయడంలో కూడా. మేబీ వాళ్ళు అంత ఇది లేదు. ఇప్పుడు ట్రంప్ 1 కాలంలో ట్రంప్ అంతకుముందు కూడా అధ్యక్షుడు. గత ఎన్నికల్లో ఓడిపోయాడు కానీ అంతకంటే ముందు అధ్యక్షుడు. అప్పుడు శ్వేత జాతి గొప్పది అన్నట్టుగా మాట్లాడి కార్మిక విధానాల మీద కూడా, కార్మిక హక్కుల మీద, కార్మిక విధానాల మీద దాడి చేసి, అదేవిధంగా వివక్షత, కార్పొరేట్ల పన్నులు తగ్గించి, పేదలకు ఖర్చు పెట్టే డబ్బుల విషయంలో కూడా తగ్గించడం జరిగింది. ఇన్ని చేసిన ట్రంప్ 1 పాలనలో మళ్ళీ తిరిగి ట్రంప్నే గెలిపించడానికి కారణం ఏంటి? అప్పుడు ఓడించారు, ఈ పాలసీస్ వల్ల ఓడించారు. ఆయన ఫెయిల్ అయ్యాడని ఓడించారు. అవును, ఆయన ఇలాగే ప్రామిస్ ఇచ్చాడు, ఇంప్లిమెంట్ చేయలేదు, ఇంకా నెగటివ్ గా అమలు చేశాడు. సో ఆయన ఓడించారు, కానీ ఇప్పుడు మళ్ళీ గెలిచారు. సో ఇది మనం చూడాలి డేస్ టు కమ్ ఎలా. ఇప్పుడు అమెరికాలో ఏంటంటే ఎలక్టరల్ కాలేజీలు ఇవన్నీ కొన్ని ఉన్నాయి. ఏ స్టేట్స్ ని స్వింగ్ స్టేట్స్ అంటారు, ఏ స్వింగ్ స్టేట్ ని ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు. అక్కడ ప్రజలు కూడా డెమోక్రాట్స్ అనుకున్న వాళ్ళు ఓటేసారా లేదా అందరూ, ఇవన్నీ కూడా మనం చూడాలి, విశ్లేషించాలి. ఇప్పుడు మనకి ఇంతకుముందు ఓటింగ్ టైంలో కూడా ఏంటంటే చాలా మంది ఓట్లు వేస్తారా లేదా అనే డౌట్లు కూడా అనిపించింది. అంటే డెమోక్రాటిక్ సపోర్టర్స్ ఒక సందిగ్ధంలో పడ్డారు. ట్రంప్కి ఓటేయలేక, డెమోక్రాట్ పాలసీస్కి నచ్చక. సో ఇలాంటి వాళ్ళు అందుకే గ్రీన్ పార్టీ అని, ఇంకో ఇండిపెండెంట్ అని, ఇంకా ఇద్దరు కూడా నిలబడ్డారు. కాకపోతే వాళ్ళు చాలా తక్కువ ఓట్లు వచ్చాయి. కానీ నిలబడడానికి కారణం కూడా ఏమంటే వీళ్ళిద్దరితో విసిగెత్తి 3rd and 4th క్యాండిడేట్స్ కూడా నిలబడ్డారు. ఈ ఓటింగ్ శాతం తగ్గడానికి కానీ 2 పార్టీలకు కూడా ఓటింగ్ శాతం తగ్గింది. రిపబ్లికన్ పార్టీ కానీ డెమోక్రాట్లకు కానీ ఓటింగ్ శాతం మొత్తానికి తగ్గింది, వీళ్ళకి కూడా తగ్గింది. దీనికి కారణం ఇదే అంటారా మీరు ఇప్పుడు చెప్పిన? ఓటర్స్లో అయితే పెద్ద ఎత్తున సుముఖం లేదు అనేది మనకు ముందు నుంచే తెలుస్తుంది. అంత ఇంట్రెస్టింగ్ లేదు, ఎందుకంటే వాళ్ళకి ఎటు ఓటేయాలో తెలియక. ట్రంప్ అంటే డేంజర్ అని కూడా ఉంది వాళ్ళకి. ఆయన ట్రంప్ కి ఓటేసే వాళ్ళు ఉన్నారు, కానీ డెమోక్రాట్లు అనుకునే వాళ్ళు ఎక్కువ మంది వేశారా రిపబ్లికన్లకి అనేది కూడా చూడాలి. చాలా మంది రిపబ్లికన్లు డెమోక్రాట్ వైపు కూడా వచ్చారు, మళ్ళీ ఇలా కూడా జరిగింది. ప్లస్ డెమోక్రాట్ సపోర్టర్స్ ఎక్కువ మంది రాకపోవచ్చు ఓటింగ్ కి. సో అది కూడా చూడాలి. అంటే ఈ స్టాటిస్టిక్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. ట్రంప్ బాగా ఇచ్చిన నినాదాలు ఏంటంటే, అక్కడ ఆకర్షించిన నినాదాలు ఏంటని చూసినప్పుడు మేక్ అమెరికా గ్రేట్ అగైన్, అమెరికా ఫస్ట్ ఈ నినాదాలతో ఆకర్షణీయంగా చాలా మందిని ఆకర్షించాడు. ప్లస్
ఆ అమెరికన్లకు మేలు జరుగుతుంది అన్నట్టుగా బూమ్ ఇవ్వగలిగాడు ప్రచారంలో. అసలు ఈ నినాదాల వెనుక ఉన్న రహస్యం ఏంటి? దాని వెనుక దాని ప్రయోజనం ఏంటి? అంటే అమెరికా ఫస్ట్ అంటే ఇప్పుడు ఏం జరిగినా మనమే ఉత్పత్తి చేయాలి, మనమే ప్రొడక్షన్ చేసుకోవాలి. మనం ఇతర దేశాలపైన ఆధారపడద్దు, ప్రపంచం పైన ఆధారపడద్దు. ప్రపంచం జాంతానై, దునియా జాంతానై, మనమే చేసుకోవాలి అనేది అమెరికా ఫస్ట్ పాలసీ, ఒక ఉద్దేశం. సో ఆ రకంగా చేస్తే మేక్ అమెరికా గేట్ అగైన్. ఒకప్పుడు అమెరికా ఈ మ్యానుఫ్యాక్చరింగ్, తయారీ రంగానికి ఒక పెద్ద కేంద్రం. ఇప్పుడు తగ్గిపోయింది. ఎందుకంటే గ్లోబలైజేషన్ వచ్చాక అవుట్ సోర్సింగ్ విధానాల వల్ల వాళ్ళు అక్కడ ఉత్పత్తి చేయట్లేదు. వేరే వేరే మిగతా దేశాల్లో, భారతదేశం, బంగ్లాదేశ్, శ్రీలంక, లేకుంటే మిగతా దేశాలు, యూరప్, చైనా, ఇలా చాలా దేశాల్లో తయారైన సరుకులు అక్కడ వస్తున్నాయి. ఏంటంటే చీప్గా, చౌకగా కూడా వస్తున్నాయి. సో అమెరికన్ ప్రజలు కూడా హ్యాపీ ఆ రకంగా. కానీ ఆ గ్లోబలైజేషన్ విధానం ఆ రకంగా ఉన్న పరిస్థితి ఈరోజు అమెరికా ఆర్థిక విధానం దిగజారుతుందనేది మనం ముందు నుంచే తెలుస్తుంది. ఇప్పుడే కాదు, గత 2008 ఎప్పుడైతే ఆర్థిక సంక్షోభం వచ్చిందో అప్పటి నుంచి దిగజారడమే. పుంజుకోలేదు, లైట్ గా 1-2 సంవత్సరాలు పుంజుకున్నట్టు చూపించిన, బట్ పెద్ద ఎత్తున అయితే పుంజుకోలేదు. ఇప్పుడు కూడా లెస్ దెన్ 1% గ్రోతే. కాబట్టి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేది మళ్ళీ పాత రోజులు తీసుకుందాం అనేది ఒక ఆకర్షణీయ పిలుపు ఇచ్చినట్టు కనిపిస్తుంది. ట్రంప్ ఎన్నికల్లో హామీలు ఇచ్చాడు. వాటిలో ఒకటి ముఖ్యమైన హామీ ఏంటంటే పన్నులు తగ్గిస్తాం. ఈ పన్నులు తగ్గిస్తే దాని ప్రభావం ఎట్లా ఉంటుంది? ముఖ్యంగా మన ఇండియా మీద దాని ప్రభావం ఎట్లా ఉంటుంది? మనకు లాభమా నష్టమా? పన్నులు తగ్గిస్తా అన్నాడు. అవును. ప్రధానంగా అది ఎక్కువ మంది కార్పొరేట్స్, ధనికులకి ఎక్కువ ఉపయోగం అనేది అమెరికాలోనే చాలా మంది పత్రికలు కూడా రాస్తున్నాయి. అలా తగ్గిస్తే సాధారణ ప్రజలందరికీ తగ్గుతుంది, బట్ నార్మల్గా వాళ్ళకి తగ్గుతుంది అనేది. సో సాధారణమైన ప్రజలకి ఎంత తగ్గొచ్చు అంటే ఒక సుమారు సంవత్సరానికి ఒక $5,000 వరకు తగ్గుతుంది అనేది ఒక అంచనా. కానీ దీనివల్ల ఏమవుతుంది, ఇప్పుడు అమెరికా అప్పు భారం $35 ట్రిలియన్ నేషనల్ డెట్. ఇప్పుడు ఈ పన్నులు తగ్గిస్తే $6 ట్రిలియన్ పెరుగుతుంది మళ్ళీ అప్పు. ఎందుకంటే పన్నులు తగ్గిస్తే ప్రభుత్వానికి రెవెన్యూ తగ్గిపోతుంది. సో అమెరికా పైన భారం పెరిగిపోతుంది. అప్పుల భారం, మళ్ళీ రుణ భారం పెరుగుతుంది. సో అది పెరిగితే మళ్ళీ గ్రోత్ తగ్గుతుంది కదా. ఒకసారి అప్పులు ఎక్కువ పెరిగితే జీడిపి గ్రోత్ వాళ్ళు 2% అనుకుంటున్నారు. 2% వస్తే గ్రేట్ అని. కానీ 2% వచ్చే సూచనలు కూడా లేవు. ఈ రకంగా చేస్తే మాత్రం 2% రావు. అంటే ఆయన చెప్పడం ఏమంటే పన్నులు తగ్గిస్తే వీళ్ళందరూ స్టిమ్యులస్ అవుతుంది, పరిశ్రమలకి స్టిమ్యులస్ అవుతుంది. భారతదేశంలో కూడా అదే అంటున్నారు, పన్నులు తగ్గిస్తాం, కార్పొరేట్ ట్యాక్స్ తగ్గిస్తాం, స్టిమ్యులస్ వస్తుంది. కానీ ఉద్యోగాలు రావట్లేదు. ఎందుకు రావట్లేదు? జనాల చేతిలో పర్చేసింగ్ పవర్ ఉంటేనే ఫ్యాక్టరీస్ వస్తుంది, తయారీ రంగాలు ఇవన్నీ పెరుగుతుంది, ప్రొడక్షన్ పెరుగుతుంది. సో అమెరికాలో అది ఎట్లా సక్సెస్ అవుతుంది అనేది డౌట్ఫుల్లే. ఇది కూడా అప్పుల భారం తీవ్రంగా వెళ్తే బాండ్ మార్కెట్ మాత్రం పెరుగుతుంది, మిగతా స్టాక్ మార్కెట్ తగ్గుతుంది అనేది కూడా ఒక అంచనా. మరో ప్రధానమైన సమస్య మీద ట్రంప్ ఇచ్చిన హామీ ఏంటంటే నిరుద్యోగము అమెరికాలో ఎందుకు ఉందంటే ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది కూడా ఇక్కడ ఉండడం వల్లనే అమెరికా వాళ్లకు నిరుద్యోగ సమస్య తలెత్తుతుంది, వాళ్ళను పంపించేస్తాము అని చెప్పాడు. ఇప్పుడు ఇతర దేశాలలో ఉన్న అందరినీ, ఇండియన్తో సహా అందరినీ కూడా అమెరికా నుంచి వెళ్ళగొడతాడా? ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ని నేను క్లియర్ గా అగ్రెసివ్ గా చేస్తామంటున్నాడు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని పంపిస్తామంటున్నాడు. అంటే దాదాపు 10 లక్షల మంది ఉంటారు, 1 మిలియన్. అక్కడ ఉన్న లాటిన్ అమెరికా దేశాలు, ఆ చుట్టుపక్కల మెక్సికో అలాంటి దేశాల నుంచి వచ్చి పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఇది అమెరికా ఎకనామీకి అసలు ఉపయోగపడింది ఇన్నాళ్ళు. మరి ఈరోజు ఈ రైట్ వింగ్ ఉద్యమాలు, ఏదైతే ప్రభుత్వాలు ఏర్పడ్డాయో, ఇప్పుడు ఈ ప్రపంచీకరణ,
వాళ్ళే ఇన్స్టాల్ ప్రపంచీకరణ తీసుకొచ్చిందే వాళ్ళే. ఇప్పుడు ప్రపంచీకరణ మాకు ఇబ్బంది అని చెప్పి వాళ్ళే అంటున్నారు. అంటే ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్, బార్డర్ ని సేల్ చేస్తాను. సో బార్డర్స్ వేస్తామంటే దాంట్లో కూడా సమస్యలు ఉన్నాయి. బార్డర్ వేస్తే మొత్తం ప్రభుత్వ ల్యాండ్ ఉంటే బార్డర్ వేయచ్చు, ప్రైవేట్ ల్యాండ్స్ కూడా ఉంటాయి. అంటే నువ్వు ఎక్కువ కాంపన్సేషన్ ఇవ్వాలి అక్కడ బార్డర్ వేయాలంటే. మళ్ళీ బార్డర్ ఆర్మీని ఇన్వాల్వ్ చేయాలి. ఇమ్మిగ్రెంట్స్ ని తరలి కొట్టడానికి పెద్ద ఖర్చు అవుతుంది, ఈజీ కాదు తరలి కొట్టడం. అది అంత ఖర్చు ప్రభుత్వం భరించాలి. మళ్ళీ ప్రభుత్వం ముందే అప్పుల భారంలో ఉంది, ఈ భరించగలుగుతుందా అంటే రిపబ్లికన్సే ఉన్నారు ఇప్పుడు 2 సెనేట్లు అండ్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో దాదాపు ఈక్వల్ ఉన్నారు. సెనెట్ లో రిపబ్లికన్సే డామినేషన్ కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేస్తే అవుతుంది. కానీ వాళ్ళు చేస్తారా, వాళ్ళ పార్టీ అయినా వాళ్ళు చేస్తారా లేదా? ఎందుకంటే ఎక్కువ పైసలు అక్కడ పెట్టేస్తే మళ్ళీ కార్పొరేట్స్కి లాభాలు ఇవన్నీ రావడం కుదరదు కదా. సో ఈ ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుందా లేదా అనేది తెలియదు. అది అయితే ఇప్పుడు మీరేమో ఈ ప్రోగ్రామ్ వల్ల ఎలగొట్టాలి అనేది అది పాలసీగా అని చెప్తున్నారు. ఇంకోవైపు ఆయన చెప్పింది ఏంటంటే చదువుకొని ఇక్కడనే మాస్టర్ డిగ్రీ చేసి ఉన్న వాళ్ళకు గ్రీన్ కార్డు ఇస్తామంటారు. ఇప్పుడు అక్కడి నుంచేమో మిగతా దేశాల వాళ్ళను పంపించేస్తామంటున్నారు, ఇక్కడనేమో గ్రీన్ కార్డు ఇస్తామని కూడా హామీ ఇచ్చాడు. మాస్టర్ లేదు 2-3 చోట ఏమొచ్చిందంటే అక్కడ ఆల్రెడీ ఉద్యోగాలు పనిచేసే వాళ్ళు వాళ్ళ పిల్లలు పుడితే వాళ్ళకి ఆటోమేటిక్ గా సిటిజన్షిప్ ఇవ్వడం ఉండదు, రిస్ట్రిక్షన్స్ పెడతామని అన్నారు. అదే నేను చెప్పేది. సో రిస్ట్రిక్షన్స్ పెడతామంటే గ్రీన్ కార్డ్ ఎలా ఇస్తాడు అనేది కూడా ఇప్పుడు ఉన్న వాళ్ళనేమో పంపించేస్తాము, వీసాల మీద రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, వాళ్ళ వల్లనే నిరుద్యోగ సమస్య వచ్చిందని చెప్తూనే మరోవైపు గ్రీన్ కార్డ్ ఇస్తామనే హామీ ఎట్లా నెరవేరుస్తాడు ఏంటి? అదే ట్రంప్ విధానాలు అందరికీ ఒక ఇది. అక్కడ ఉన్న మీరు ఏ పత్రికలు చూసినా, ఆన్లైన్ మ్యాగజైన్స్ చూసినా ట్రంప్ విధానాలు అన్సర్టనిటీ, అన్స్టేబుల్ అంటారు. అంటే ఆయన ఏం మాట్లాడతాడు ఆయనకే తెలీదు, ఆయన ఏదో మాట్లాడేస్తాడు, అది దానికి ఒక ఆధారాలు ఉండవు అనేది వాళ్ళే చెప్తారు. ట్రంప్ మరో పెద్ద హామీ ఇచ్చింది ఏంటంటే పాలస్తీనాలోని గాజా మీద జరిగిన దాడి కానీ, లెబనాన్ కానీ, ఇరాన్ మీద ఇజ్రాయెల్ చేస్తున్న వీటన్నిటికి కూడా వెనక అమెరికా ఆయుధాలు నిధులు సరఫరా చేసింది అనేది ఒక వైపు ఉంటే అట్లాంటి యుద్ధాలను నేను ఆపుతా అని హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచాడు ట్రంప్. ఇప్పుడు ఆ యుద్ధాలను ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపగలడా, ఆపుతాడా? మీరేమనుకుంటున్నారు? యుద్ధాన్ని ఆపేస్తానన్నాడు. అవును, యుద్ధాలు వద్దు, యుద్ధాన్ని 24 గంటల్లోనే ఆపేస్తానన్నాడు. రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని 24 గంటల్లో ఆపుతాను, 24 మిగతా యుద్ధాలు ఆపేస్తా అన్నాడు. ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఇజ్రాయెల్ కి ఏమన్నాడంటే డైరెక్ట్ గా ఆగస్ట్ లోనే అన్నాడు, ఫినిష్ ద జాబ్ సూన్ అన్నాడు. ఫినిష్ ద జాబ్ సూన్. ఫినిష్ ద జాబ్ అంటే ఏంటి అంటే 2 మీనింగ్లు వస్తున్నాయి. ఒకటి తొందరలో యుద్ధం ఆపేయమన్నా, లేకుంటే నువ్వు అనుకున్నది సాధించి ధనాన్ని చంపేసి అందరినీ మారణం ఇంకా పెంచేసి విస్తృతంగా, అంటే మీరు 5 నెలల్లో 6 నెలలు పట్టేదంతా 1 మంత్ లోనే అందరినీ చంపేయండి, చంపేసి రండి, బంద్ చేయండి అని మీనింగ్ కూడా ఆక్యుపై చేయండి, క్లోజ్ చేసి. సో ఇజ్రాయెల్ కి ఆయన పెద్ద సపోర్టర్ ట్రంప్. అంటే బిడెన్ కాదా అంటే బిడెనే. అమెరికాలో ఎవరు వచ్చినా ఇజ్రాయెల్ సపోర్టర్సే. మొన్న కూడా తీర్మానాలు వస్తే అమెరికానే ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తుంది. కాకపోతే ట్రంప్ ఇంకో పాయింట్ కూడా అన్నాడు ఒకప్పుడు, గాజా అనేది అసలు మంచి డెవలపర్స్ కి మంచి ప్లేస్ అన్నాడు. అంటే ఏ డెవలపర్స్, రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కి మంచి ప్లేస్ అది అన్నాడు ఆయన. అంటే గాజా వెస్ట్ బ్యాంకులు దీనిపైన ఇజ్రాయెల్ ఆక్యుపై చేసేసి వీళ్ళ రియల్ ఎస్టేట్, ఇజ్రాయెల్ రియల్ ఎస్టేట్ కంపెనీని పెట్టేశారనుకోండి, బోల్డ్ అండ్ డబ్బులు సంపాదిస్తారు. సో ఇలా కూడా ప్యాలెస్టైన్ ఖతం చేసేసి ఆ రకంగా రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కోసం ప్లానింగ్ ఉందా అని కూడా అనుమానాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఇచ్చిన మరో హామీ ఏంటంటే అధికారంలోకి వచ్చిన వెంటనే చైనా మీద ఖచ్చితంగా తీవ్రమైన ఆంక్షలు ఉంటాయి, ఆంక్షలు విధిస్తాను అని చెప్పాడు. కొందరు ఏమంటున్నారంటే చైనా మీద ఆంక్షలు విధిస్తే భారత్కు ప్రయోజనము అని కూడా కొందరి వాదన. అసలు చైనా మీద విధిస్తే భారత్కి ఎట్లా ప్రయోజనము, అసలు ప్రయోజనం ఉంటుందా ఉండదా, ఆ పని చేస్తాడా ట్రంప్ చైనా మీద? ఇప్పుడు తారీఫ్లను విధిస్తానన్నాడు. అవును,
ప్రతి దేశం మీద 10-20% తారీఫ్లు పెంచుతానన్నాడు. 10-20% తారీఫ్లు పెంచడం అంటే WTO నియమాలకి వ్యతిరేకం, విరుద్ధం కూడా. అంటే WTO నియమాల ప్రకారం ఒక పర్సెంటేజ్ వరకు ప్రతి ఒక్క కంట్రీ తారీఫ్ వేయొచ్చు. దానికన్నా ఎక్కువ వేస్తే WTOని రూల్స్ని, అగ్రిమెంట్ని ఉల్లంఘించినట్టు. కానీ ఈయన అలా వేస్తే చైనా మీద మాత్రం 60% వేస్తాను అని అన్నాడు. ఎందుకంటే చైనీస్ గుడ్స్ ఎక్కువ వస్తుంటాయి అమెరికాలో, ఇండియన్ గుడ్స్ కన్నా చైనీస్ గుడ్స్ ఎక్కువ వస్తుంటాయి. చైనీస్ గుడ్స్ చౌకంగా ఉంటాయి, క్వాలిటీ ఉంటాయి. కాబట్టి అమెరికా ప్రజలు దాంతోనే చేస్తుంటారు, కన్జ్యూమర్స్, పెద్ద కన్జ్యూమర్స్. సో దాన్ని క్లోజ్ చేస్తామన్నాడు. దాన్ని క్లోజ్ చేస్తే ఇండియన్ది సపోర్ట్ ఎట్లా అవుతుంది? ఇండియా పైన కూడా 20% ట్యాక్స్ వేస్తామంటున్నాడు. మీరు చైనీస్ ప్రొడ్యూస్ చేసే ఉత్పత్తులంతా మీరు చేయట్లేదు కదా. మనం చేసే చోటా మోటా చిన్న చిన్న వ్యాపారమే, ఇంజనీరింగ్, కొన్ని ఆటోమొబైల్, మనం చేసే టెక్స్టైల్, కొన్ని మందులు, ఇలా చిన్న చిన్నది మనం పంపిస్తుంటాం. చైనాది అయితే భారీగా కూడా ఉంటాయి, పెద్దగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పెద్ద ఎత్తున ఉంటాయి. సో ఇండియాకి ఎట్లా బెనిఫిట్ అవుతుంది అంటే, చైనాకి వ్యతిరేకంగా ఏం చేస్తే అది ఇండియాకి బెనిఫిట్ అని ఏమైనా అనుకుంటే అది అయితే తమ విదూరంగానే ఉంది. అది మన పరిశ్రమల్ని, అంటే చైనా కాకుండా ఇండియన్ పరిశ్రమల్ని ఎంకరేజ్ చేస్తాడా? అదే పరిశ్రమలు ఇండియాలో ఉన్నాయా? అవే పరిశ్రమలు అంత పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తున్నాయా ఇండియా పరిశ్రమలు? లేవు. సో ఇద్దరు ఈక్వల్ గా ఆ రకంగా ఉంటే వాళ్ళ మీద చేస్తే మనకు ఉపయోగం అని చెప్పడానికి ఉంటుంది. సో మనం ఏ రకంగా బెంచ్ మార్క్ లో చైనాతో ఆ రకంగా లేదు ప్రొడక్షన్ లో. కాబట్టి మనకు బెనిఫిట్ అవుతుంది అని అనుకుంటే, ట్రంప్ విజయము భారతీయ విద్యార్థులకు, అక్కడ చదవడానికి వెళ్ళే విద్యార్థులకు అనుకూలం అనుకోవచ్చా, వ్యతిరేకం అనుకోవచ్చా? ఎట్లా ఉంటుంది? మన విద్యార్థుల మీద ప్రభావం ఎట్లా ఉండొచ్చు? ఇప్పుడు ఆయన ఇండియా ఫస్ట్, అమెరికా ఫస్ట్ అన్నాడు. అమెరికా ఫస్ట్ అనగానే మ్యానుఫ్యాక్చరింగ్ అంతా అమెరికాలోనే జరగాలి, అవుట్ సోర్సింగ్ బంద్ చేయాలి అంటాడు. ఇప్పుడు మన ఐటీ పరిశ్రమ అంతా అవుట్ సోర్సింగ్ అది. సో అవుట్ సోర్సింగ్ బంద్ చేయాలంటే అమెరికన్ వాళ్ళకే ఉద్యోగాలు రావాలని మీనింగ్ అది. మరి ఆ రకంగా సీరియస్ గా వెళ్తే ఇండియా పైన ప్రభావం సీరియస్ గా పడతాయి. అంటే అమెరికా వాళ్ళకి, ఇండియా వాళ్ళకి అక్కడ వెళ్ళడానికి కుదరకపోవచ్చు. ఒకటి, ఆంక్షలు, రెస్ట్రిక్షన్స్ ఉంటాయి H1B వీసా మీద. దానివల్ల చేయడం వల్ల వాళ్ళ పిల్లలు, ఫ్యామిలీలు కూడా ఎఫెక్ట్ అవుతాయి. అదే రకంగా ఇక్కడ పరిశ్రమలు కూడా దెబ్బతినే అవకాశాలు కూడా ఉంటాయి. ప్రొడక్ట్స్ అక్కడ వాళ్ళు అమెరికా పెద్ద ఇంపోర్ట్ చేస్తుంది కదా మన ఇండియన్ ఐటీ ఇండస్ట్రీని, మరి అది కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. డెఫినెట్ గా ఆయన సీరియస్ గా అది ఇంప్లిమెంట్ చేస్తే ఎఫెక్ట్ అవ్వచ్చు అనేది కూడా. అందుకే పారిశ్రామికవేత్తలు ప్రపంచమంతా వాళ్ళు వేచి చూస్తున్నారు. వాళ్ళు ఏం పెద్ద రియాక్షన్ లేదు. ఎందుకు రియాక్షన్ లేదు అంటే, ఈయన మూర్ఖుడు, ఈయన ఏం చేస్తాడు, ఈయన వల్ల మొత్తం ప్రపంచం ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది అనేది అందరూ వేచి చూస్తున్నారు. ఇప్పుడు అమెరికా ఇండియాకు మంచి దోస్తి, మోడీకి ట్రంప్ మంచి దోస్తులు కాబట్టి ట్రంప్ గెలవడం, ట్రంప్ గెలిచిన వెంటనే మొట్టమొదటగా అభినందనలు తెలిపిన వాళ్ళు మన మోడీ గారు కూడా. ఇప్పుడు ట్రంప్ గెలవడం భారత్కు ప్రయోజనమే అనే వార్తలు, ప్రచారం కూడా జరుగుతుంది. దీనిలో నిజం ఉందా? అంతకుముందు ఎన్నికల కంటే ముందు భారత్ మీద ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కానీ, ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు కానీ, దానిలోనేటో చూడాలి. దీనిలో నిజం ఉందా లేదా? ఏం లేదు, వాళ్ళిద్దరు కలిసి ఏదైతే హగ్ చేసుకున్న ఫోటోలు పెట్టి చూసి బయట ఏమేమి జరుగుతుందో దాన్ని చూసి మురిసిపోతున్నారు మన ప్రజలు కూడా. కొంతమంది వాట్సాప్ గ్రూప్లలో ఆయన క్లియర్ గా అన్నాడు ఎన్నికల క్యాంపెయిన్ లో. ఏమన్నాడంటే, ఇండియా ఇస్ ఎ ట్రేడ్ అబ్యూజర్ అన్నాడు. ట్రేడ్ అబ్యూజర్ అన్నాడు. ఇండియా ఇస్ ఎ తారీఫ్ కింగ్ అన్నాడు. అంటే ఎక్కువ తారీఫ్లు వచ్చి మా ప్రొడక్ట్స్, అమెరికన్ ప్రొడక్ట్స్ తీసుకోవట్లేదు, కానీ వాళ్ళ ప్రొడక్ట్స్ మాకు పంపిస్తున్నారు అన్నాడు. ఇలానే అన్నాడు. ఇదే ట్రంప్ ఆయన గతంలో పరిపాలించినప్పుడు భారతదేశం నుంచి స్టీల్ అండ్ అల్యూమినియం పైన, ఇంపోర్ట్ల పైన తారీఫ్లు వేసి మన పరిశ్రమలన్నింటినీ సర్వనాశం చేయడానికి ప్రయత్నమైంది. మన పరిశ్రమలు క్రైసిస్ లో ఏర్పడడానికి కారణం కూడా అమెరికన్ కంపెనీ. అంటే బయట స్టీల్ డిమాండ్ తగ్గింది, అల్యూమినియం తగ్గింది, బ్రేక్ డౌన్, లాక్ డౌన్, ఇవన్నీ ఒక ఎఫెక్ట్ అయితే అమెరికా కూడా ఆంక్షలు ఎక్కువ విధించింది. అదే రకంగా అమెరికా మన పైన ప్రెషర్ కూడా వేసింది. వ్యవసాయ ఉత్పత్తులు అక్కడి నుంచి మనం దిగుమతి చేసుకున్నాం. ఇండియా పైన ప్రెషర్ వేసి దిగుమతి చేపించాడు అమెరికన్ వ్యవసాయ ఉత్పత్తి పైన.
మనమే వ్యవసాయ సర్ప్లస్ దేశం. అవును. మనం వాళ్ళ దగ్గర తీసుకోవడం ఏంటి ఉమ్, అంటే అంత ఫోర్స్ చేసి తీసుకోవడం లేదు. ఉమ్, సో ఈ ట్రేడ్ విధానాలు చూస్తే, ఉమ్, వ్యాపారం విధానాలు చూస్తే అది ఉమ్, మనకు ప్రతికూలంగానే ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఈరోజు ఇంపోర్ట్ టారిఫ్ల వల్ల మొత్తం ఈ పరిశ్రమలన్నీ దెబ్బతింటాయి, ఎక్స్పోర్ట్ పరిశ్రమలు. ఉమ్, మరి అది తీవ్రంగా భారతదేశంలో లే ఆఫ్లు, రిట్రెంచ్మెంట్లు, కార్మికులు ఉద్యోగాలు లేకపోవడం, జీతాలు రాకపోవడం, ఈ సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉమ్, చాలా సీరియస్ సమస్య ఇది. ఓకే. భారతదేశ ఎకనామీ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ప్రాజెక్టు 2025 అనే పేరుతో ఒక ఎజెండా తీసుకొస్తూ దానిలోనే పన్నుల విధింపు కూడా చేస్తున్నారు. ఆ పన్నుల విధింపు చేస్తే భారత్ పరిశ్రమలు, సరఫరా రంగం దెబ్బతింటుందని మన ప్రముఖ విశ్లేషకులు మన దేశంలో చెప్తున్నారు. ముఖ్యంగా ఫార్మా, ఇంజనీరింగ్, కెమికల్ ఇట్లాంటి టెక్స్టైల్స్. టెక్స్టైల్స్, ఆటోమొబైల్ రంగాలు ఇవన్నీ కూడా దెబ్బతింటాయని మన విశ్లేషకులు కరెక్ట్. చెప్తున్నారు. అది ఏ మేరకు దెబ్బతింటాయి, అవి దెబ్బతింటే మన మీద వచ్చే ప్రభావం ఏంటి, ఆయన ప్రాజెక్టు వల్ల మన దేశానికి వచ్చే నష్టం ఏంటి? ఇప్పుడు అమెరికాతో మనకు ట్రేడ్ సర్ప్లస్ ఉంది ఓకే. కొంత. ఓకే. ఆ ట్రేడ్ సర్ప్లస్ లో ఇవన్నీ కూడా ఉన్నాయి, ఈ ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీస్. ఎస్. ఇవి ఇప్పుడు 20% టారిఫ్ వేసాడు అనుకోండి, మరి ఎక్స్పెన్సివ్ అయిపోతుంది అమెరికాలో. వాళ్ళు కొనకపోతే మన మన పరిశ్రమలు, ఆగిపోతాయి, మన ఆర్డర్స్ అన్ని ఆగిపోతాయి. ఆగిపోతాయి. ఆర్డర్స్ ఆగిపోతే మన భారతదేశ పరిశ్రమల పైన ఎఫెక్ట్. అందుకే మన విశ్లేషకులు ఇది అమెరికాకి, ఇండియాకి డేంజర్ అనే విశ్లేషకులు చెప్పడం అనేది కరెక్ట్. ఓకే. ఎందుకంటే టారిఫ్లు 20% పెంచితే కష్టం. ఉత్పత్తి ఆగిపోతే మన దగ్గర ఎంప్లాయ్మెంట్ ఆగిపోతుంది. కానీ మనమే కాదు, అక్కడ విశ్లేషకులు కూడా తప్పు అంటున్నారు. ఓకే. అక్కడ ఎకనమీ క్యాపిటలిస్ట్ విశ్లేషకులు కూడా అక్కడ వాల్ స్ట్రీట్ లో కానీ వేరే జర్నల్స్ లో వాళ్ళందరూ విశ్లేషకులు కూడా చెప్పడం ఏమంటే, ఇలా తారీఫ్లు వేయడం అనేది మంచిది కాదు. తారీఫ్లు వేస్తే సరుకులు, నిత్యావసర సరుకులు, వాళ్ళకి డైలీ వాడే సరుకులు ప్రియం అవుతాయి, కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ అయిపోతాయి. ఎక్స్పెన్సివ్ అవుతాయి, మన అక్కడ ప్రజలకే నష్టం, వాళ్ళ లైఫ్ స్టాండర్డ్ తగ్గిపోతుంది. సో స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ తగ్గితే మళ్ళీ వాళ్ళ కష్టం. సో నువ్వు ఎంత ట్యాక్స్ కట్టించినా ఈ ఇంపోర్ట్ టారిఫ్ ఎఫెక్ట్ కూడా మీకు ప్రాబ్లం అవుతాయి. ఓకే. ఇప్పుడు భారతీయ ఐటీ రంగం ముఖ్యంగా చూసుకుంటే 80% భారతీయ ఐటీ రంగంలో 80% ఎగుమతులు యుఎస్ నుంచి ఉన్నాయి అనేది చెప్తున్న వార్తలు. అయితే ఈ భారతీయ ఐటీ రంగం మీద ఎలాంటి ప్రభావం ఉండబోతుంది ఈ విజయము, ఈయన విధానాల వల్ల, ట్రంప్ విధానాల వల్ల? అదే ఇప్పుడు అమెరికా ఫస్ట్ అన్నాడు కదా, అమెరికా ఫస్ట్, అమెరికా మా దేశంలోనే తయారవ్వాలి ప్రొడక్ట్స్, మా కార్మికులే పనిచేయాలి అని ఏదైతే పాలసీస్ తీసుకున్నాడో అది డెఫినెట్గా తయారీ రంగమే కాకుండా ఐటీ కూడా ఆయన అమలు చేస్తే ఆ స్వీప్ అనేది డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుంది. డెఫినెట్గా అవుతుంది దానిపైన. అందుకే వెంటనే నాస్కామ్ ఆయన ఎలక్షన్ అయిన తర్వాత నాస్కామ్ అనేది ఉంది, ఐటీ పరిశ్రమలో బాడీ ఉంది. నాస్కామ్ వాళ్ళు వెంటనే ఆయన కలిసి ధన్యవాదాలు చెప్పడం, ఆయన బుజ్జగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఈ పాలసీకి వ్యతిరేకం, ట్రంప్ పాలసీకి వ్యతిరేకం. ఈ రకంగా చేస్తే వాళ్ళ ఐటీ పరిశ్రమలు దెబ్బతింటాయి. ఎందుకంటే వాళ్ళ సూపర్ ప్రాఫిట్స్ ఉండవు. అమెరికా కంపెనీలే కదా ఇవన్నీ హైర్ చేసేది, మన వాళ్ళు పనిచేసేది అమెరికా కంపెనీలకి. అవును. సో ఐటీ కంపెనీలకి. అవును. సో అమెరికాలో అదే అమెరికా వర్కర్ కి మీకు దాదాపు 7 to 8 times ఇవ్వాలి జీతం, అదే పని చేయాలంటే. అవును. మన వాళ్ళకి తక్కువ ఇవ్వాలి జీతం. అవును. కాబట్టి వాళ్ళ లాభాలు ఎక్కువ వస్తున్నాయి. అవును. సో ఇప్పుడు మన మనల్ని కట్టెలు చేసి వాళ్ళకి ఇవ్వడం మొదలు పెడితే వాళ్ళకి ఎక్స్పెన్సివ్ ఎక్కువ, వాళ్ళు చాలా అక్కడ కార్పొరేట్స్ నష్టాల్లో పోతారు. నష్టాలు కాదు, లాభాలు తగ్గుతాయి, ఎక్స్పెన్సివ్ కూడా ఎక్కువ అయిపోతుంది. వాళ్ళు అమెరికా ఫస్ట్ నినాదం ప్రకారం పోతే వాళ్ళకే నష్టము జరుగుతుంది అనేది మీరు చెప్పేది. అయితే వాటితో పాటు కార్మిక వర్గం, పేదలు, సామాజిక భద్రత విషయంలో ఈయన విజయం ఎట్లాంటి ప్రభావం చూపబోతుంది ఈ విధానాలన్నింటినీ కొనసాగిస్తే? ఈ విధానాలే కాదు, లాస్ట్ టైం కూడా ఆయన ఒబామా కేర్ అనేది ఉండే ఒక విధానం, హెల్త్ కేర్ సిస్టమ్ పెట్టాడు ఒబామా. చాలా కొంతమందికి ఇన్సూరెన్స్ ఇచ్చాడు ప్రభుత్వం తరఫున, ఫండింగ్, మెడికల్ ఇన్సూరెన్స్. అది కట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. అది నా వ్యతిరేకం అని అడిగిన, కట్ చేయడానికి ప్రయత్నం చేశాడు కానీ చేయలేకపోయాడు. ఎందుకంటే వాళ్ళ సెనెట్ లో, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో డెమోక్రాట్లు, రిపబ్లికన్లు
కూడా సమాన బలం ఉండటం వల్ల చేయలేకపోయాడు. ఇప్పుడు దాదాపు ఫుల్ మెజార్టీ 2 చోట్ల మెజార్టీ వస్తే చేస్తాడా? చేస్తే సోషల్ సెక్యూరిటీ పైన ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు రుణభారం పెరుగుతుంది, ట్యాక్స్ కట్ చేస్తే రుణభారం పెరుగుతుంది. రుణభారం తీర్చాలంటే ఏం చేయాలి? ప్రభుత్వ ఖర్చుల్ని తగ్గించాలి. ప్రభుత్వ ఖర్చు తగ్గించాలంటే సోషల్ సెక్యూరిటీ ఇవన్నీ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. డెఫినెట్గా అన్ని ప్రభుత్వాలు ఇట్లా చేస్తున్నాయి, ప్రపంచవ్యాప్తంగా ఇలా చేస్తున్నాయి. సో ఈయన టైంలో కూడా ఇలా చేయవచ్చు. ప్రధానంగా చివరగా ట్రంప్ ముందు ఉన్న సవాళ్ళు ఏంటంటే ఏం చెప్తారు? ట్రంప్ ముందు ఉన్న సవాల్ అంటే ఆయన ప్రపంచ ఎకనామీ ప్రపంచంలో అన్ని దేశాలతో సద్భావంగా ఉండాలి. ఐక్యరాజ్య సమితి ఇవన్నీ ఏదైతే ఇంటర్నేషనల్ బాడీస్ ఉన్నాయో వీళ్ళతో అందరితో కలిసిమెలిసి పనిచేయాలి. ఇప్పుడు ఉండట్లేదా? ఇప్పుడు ఆయన ఇవన్నిటికి వ్యతిరేకం. నార్మల్గా అమెరికానే నార్మల్గా చూసి చూడకుండా ఉంటాయి. ట్రంప్ వచ్చాక అంతకుముందు లాస్ట్ టైం కొన్ని అంతర్జాతీయ బాడీలకి ఫండింగ్ కూడా బంద్ చేశాడు. యుఎన్ ఇవన్నిటికి బంద్ చేశాడు. ఆయన వాళ్ళ వంతు వాళ్ళ కంట్రిబ్యూషన్ ఉంది, ఇవ్వడం మానేశాడు. సో అంతర్జాతీయ అగ్రిమెంట్ ఇండియా అమెరికా ఇరాన్ అగ్రిమెంట్ ఉంది. నేను ఒబామా టైంలో రీచ్ అయ్యారు. ఇప్పుడు నేను ఖాతరు చేయను అంటాడు ఇలాంటిది. సో అంతర్జాతీయ ఒప్పందాలన్నీ ఖాతరు చేయను అంటే మళ్ళీ అంతర్జాతీయ మిగతా దేశాలతో ఒక రకంగా డెమోక్రటిక్గా కలిసిమెలిసి ఉండకపోతే ఇది సమస్య ప్రపంచానికి. అంటే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మళ్ళీ అమెరికా ఒక పెద్ద ఆధిపత్య దేశం, డాలర్ తన చేతిలో ఉండి మొత్తం ప్రపంచాన్ని శాసించే పెత్తనం చేయడానికి ఏదైతే ప్రయత్నం చేస్తుందో ఆ రకంగా దాని ఎఫెక్ట్స్ ఇవన్నీ మనం చూడగలుగుతాం. సో ఇవన్నీ నివారించడానికి ట్రంప్ ఏమైనా చేస్తాడంటే కాదు. ఏంటంటే ఆయన ముందు సవాల్ ఆయన క్లియర్గా చెప్పేశాడు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్, అమెరికా ఫస్ట్ అన్నాడు, అంటే వరల్డ్ లాస్ట్ అన్నట్టు మీనింగ్. థ్యాంక్ యూ శివకుమార్ గారు, మంచి విశ్లేషణలు అమెరికా ఎన్నికల గురించి మా ప్రేక్షకులకు అందించినందుకు ధన్యవాదాలు.